వట్టే జానయ్య ఫోన్ ట్యాపింగ్. జానయ్యకు సిట్ నోటీసులు. ఈ నెల 14న వాంగ్మూలం ఇచ్చేందుకు రావాలని ఆదేశం. నోటీసులపై స్పందించిన వట్టే జానయ్య ట్యాపింగ్ సూత్రధారి జగదీశ్వర్ రెడ్డి అనే ఆరోపణ. సిట్ కు అన్ని ఆధారాలు ఇస్తానని వెల్లడి. తన ఫోన్ తో పాటు 200 మంది అనుచరుల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టు వెల్లడి. ఎన్నికల టైంలో ఒక్క వారంలోనే 60 నుంచి 70 కేసులు, ఒక్క వారంలోనే 60 నుంచి 70 క్రైమ్ చేసిందట. అంటే రికార్డు ఇది, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు. ఒక వారం, నేను ఒక్క ఏడాదిలో 100. ఒక నేర ప్రభావం ఉన్న, నేర ఆలోచన ఉన్నటువంటి వాడు అప్పుడే చేసి ఆ తర్వాత మానేసుడేంది నాకు అర్థం కాలే. అంతకు ముందు లేదు, ఇప్పుడు లేదు. ఇక్కడ వట్టే జానయ్య వారం రోజులలో 60-70 క్రైమ్లు చేసిందట. ఇది జగదీశ్వర్ రెడ్డి, సూర్యాపేట జగదీశ్వర్ రెడ్డి ఆడిన డ్రామా. ఓ బీసీ ఓడు రాజకీయంగా ఎదుగుతుంటే అతన్ని తొక్కడానికి చేసినటువంటి కుట్ర. ఫోన్లు కూడా ట్యాపింగ్ చేయించినట జగదీశ్వర్. ఇది జగదీశ్వర్ రెడ్డి కథ. ఎన్నికల టైంలో ఒక్క వారంలోనే 60 నుంచి 70 కేసులతో వేధించారని ఆవేదన. జగదీష్ కు సహకరించిన అప్పటి సూర్యాపేట జిల్లా పోలీసులపై చర్యలు తీసుకోవాలి. తప్పుడు పద్ధతుల్లో ఎన్నికల్లో గెలిచిన జగదీష్ రెడ్డి ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. మరి అంశం పైన వట్టే జానయ్య యాదవ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? జగదీష్ రెడ్డి ఎమ్మెల్యే సభ్యత్వాన్ని ఎందుకు రద్దు చేయకూడదు అని చెప్పి సవాల్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే దాదాపు 200 మంది ఫోన్ల ట్యాపింగ్ చేసిందట జగదీష్ రెడ్డి. వట్టే జానయ్య యాదవ్ వాళ్ళ భార్య, పిల్లలు అందరి టాప్ చేసిందట. ఇగో ఇది జగదీష్ రెడ్డి కథ. మళ్ళీ ఇటుకొచ్చి పెద్ద పెద్ద డైలాగులు, వీడెంత మీడియా వాడెంత మీడియా. బంద్ చేయి, ఇవన్నీ చూస్తుంటే నవ్వొస్తుంది.